సలార్ పార్ట్ 2 సినిమా ఆలస్యం అవుతుందని జరిగిన ప్రచారంలో నిజం లేదని, త్వరలోనే చిత్రీకరణకు వెళ్లనుందని తెలుస్తుంది. నిజానికి సలార్ పార్ట్ 1 తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి కొత్త సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. దేవర విడుదల ఆలస్యం కావటం, ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ తో పాటు పాటలు చిత్రీకరణ పెండింగ్ ఉండటంతో ఎన్టీఆర్ వేరే సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. పైగా హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమాలో తారక్ నటించాల్సి ఉంది. వార్ 2ను వచ్చే ఏడాది ఆగస్టు విడుదలకు ప్రకటించనున్నారు. కనుక దేవరాతో పాటు వార్ 2పై జూనియర్ దృష్టి పెట్టనున్నాడు. మరోపక్క ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండకుండా సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో పాటు సలార్ చిత్రీకరణకు తగ్గ సెట్లు సిద్ధంగానే ఉండటంతో పార్ట్ 2ను వీలైనంత త్వరగా తీసేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇటీవలే నటుడు బాబీ సింహ కూడా సలార్ 2 సమ్మర్లోనే ప్రారంభం కానుందని క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీకి వర్క్ రిలీజ్ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాక సలార్ 2 షూటింగ్కు వెళ్లనున్నారట. నవంబర్ వరకు సలార్ 2 రాజాసాబ్ వర్క్ పూర్తి చేసి డిసెంబర్లో స్పిరిట్ సినిమా షూటింగ్ను డార్లింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఇక ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే లవ్ స్టోరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతుంది. మొత్తానికి వరుస సినిమాలున్న సలార్ 2 మాత్రం వెంటనే పూర్తి చేయాలని ఇంట్రెస్ట్తో ప్రభాస్ ఉన్నారనిపిస్తుంది. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్.